మెదక్ జిల్లాలోని తూప్రాన్, నర్సాపూర్, పెద్దశంకరంపేట్, చేగుంట మండలాల్లో డివిజన్లలో అక్రమంగా ఎలాంటి పర్మిషన్లు లేకుండా కట్టడాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావటం జరిగిందని మెదక్ జిల్లా పంచాయతీ అధికారిని వివరణ కోరగా జిల్లా అధికారి యాదయ్య మీడియాతో మాట్లాడారు. పర్మిషన్ హెచ్ఎండిఏ గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా అక్రమంగా కట్టడాలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వ భూమి శిఖంలలో కట్టడాలు నిర్వహిస్తే ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ అధికారుల సమన్వయంతో అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తామన్నారు. పర్మిషన్ లేకుండా అక్రమంగా కట్టడాలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య మీడియాతో తెలిపారు. మెదక్ జిల్లాకు సంబంధించి గ్రామ పంచాయతీలలో ఏవైనా అంటే సిక్కం భూములలో కావచ్చు, ప్రభుత్వ భూములలో ఆక్రమించి ఇంటి నిర్మాణాలు కానీ ఇంకా మిగతా కన్స్ట్రక్షన్ చేస్తే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇరిగేషన్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు, మా పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులు ముగ్గురు కలిసి జాయింట్గా ఎంక్వైరీ చేసి ఒకవేళ సిక్కం భూములలో కానీ ప్రభుత్వ భూములలో నిర్మాణాలు చేస్తే అట్టి నిర్మాణాలను వాటిని తొలగించుటకు చర్యలు తీసుకుంటాం చట్టరీత్యా. అదేవిధంగా అక్రమ వెంచర్లు కానీ ఇంకేదైనా జరిగితే కూడా ఖచ్చితంగా వాళ్ళు టౌన్ ప్లానింగ్ కానీ గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారంగా లేఅవుట్లు వేసుకునే విధంగా వాళ్ళకు తెలియజేసి అక్రమ లేఅవుట్లు లేకుండా కూడా చర్యలు తీసుకుంటాం. జిల్లాలో అందరు పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, మా మండల పంచాయతీ అధికారులకు, డిఎల్పిఓస్కు, ఎంపీడీఓస్ అందరికి కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని మా దృష్టికి వస్తున్నాయి. వాటిని కూడా విచారణ చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.